ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద టెన్షన్ పెట్రోల్ మరియు డీజిల్ క్రైసిస్ రాబోతుంది అని పీఎం మోడీ గారు తన 132nd మన్ కీ బాత్ లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఈ క్రైసిస్ ఎందుకు వస్తుంది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, మన ఇండియా మరియు మన తెలంగాణ స్టేట్ పరిస్థితి ఏంటి, నాకిప్పుడే తెలియాలి. లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. దీనికి మెయిన్ రీజన్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం, ప్రత్యేకించి ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ఏ మధ్య జరుగుతున్న వార్ వల్ల ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ వార్ జరుగుతున్న గల్ఫ్ రీజియన్ ప్రపంచానికి ఒక పెద్ద ఎనర్జీ హబ్ గా ఉంటుంది. అక్కడ టెన్షన్స్ పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయ్యి గ్లోబల్ గా పెట్రోల్ డీజిల్ షార్టేజ్ వచ్చే ప్రమాదం ఉందని పీఎం మోడీ క్లియర్ గా చెప్పారు. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదని, గత 10 years లో మన కంట్రీ బిల్డ్ చేసుకున్న కెపాసిటీ మరియు గల్ఫ్ కంట్రీస్ తో మనకున్న స్ట్రాంగ్ రిలేషన్స్ వల్ల ఈ క్రైసిస్ ని ఫేస్ చేయడానికి ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉందని పీఎం మోడీ అన్నారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న 1 crore ఇండియన్స్ కి ఆ కంట్రీ సపోర్ట్ చేస్తున్న వారందరికీ పీఎం మోడీ థ్యాంక్స్ చెప్పారు. అయితే ఈ క్రైసిస్ పైన అపోజిషన్స్ చేస్తున్న ఎలిగేషన్స్ పైన స్ట్రైట్ గా కౌంటర్ ఇచ్చారు. ఇది 140 crores ఇండియన్స్ కి సంబంధించిన ఇష్యూ అని, సో దీన్ని ఎవరు పాలిటిసైజ్ చేయొద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే పబ్లిక్ కూడా ఎలాంటి ఫేక్ న్యూస్, రూమర్స్ నమ్మొద్దని, ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని అపీల్ చేశారు. పాస్ట్ కోవిడ్ లో వచ్చిన సిచ్యువేషన్ ని మనం ఎలా అయితే ఓవర్కమ్ చేశామో, ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ఈ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయాలని పీఎం మోడీ గారు కోరారు. ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మరియు ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.